దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గనుడైనటువంటి దేవదేవుని స్తుతించడానికి సంతోషంగా దేవుని సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచి పాటలు పాడి దేవుని గణపరిచినటువంటి బిడ్డలకి, అలానే ఆరాధన యొక్క శ్రేష్టత, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దేవుని సన్నిధిలో గడపడం ద్వారా మహాదివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము అనేటువంటి ఒక మంచి ఆలోచనతో అందరికంటే ముందుగా వారానికి ఒకసారి దేవుని సన్నిధానానికి, దేవుని మహిమపరచడానికి మనం వస్తూ ఉన్నాం కనుక ఇటు ఆరాధన మనం కొనసాగించడానికి దైవ సన్నిధికి మనం వస్తూ ఉన్నాము. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము ఇది కేవలం ఒక తంతులా కాకుండా దైవ భయంతో దేవుణ్ణి ఆరాధించటము అనేటువంటిది మన బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తించి క్రమం కలిగినటువంటి బిడ్డలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా, ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా, ఎన్ని పనులు మనకున్నా సంతోషంగా దేవుని సన్నిధానానికి మనం రావటం దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసానికి రుజువు. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది. అయినప్పటికీ ఎవరి కోసం సమయం ఆగదు గనక మన సంతోషంగా ఈ క్రమాలను అనుసరిస్తూ దేవుని మాటలు నేర్చుకోవడానికి ముందుకు సాగిపోదాము. ప్రియులారా, ప్రతి ఆదివారము ఒక మంచి సందేశము చేత మనం బలపరచబడడానికి ఆయన పాద సన్నిధికి మనం వచ్చేస్తూ ఉన్నాం. ఆదివారం ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశాలు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే ఉపదేశాలు, బలపరిచే ఉపదేశాలు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి, అందిస్తున్నటువంటి ఆత్మీయ ఆహారం. ఆదివారపు ఆరాధనలో ప్రభు బోధ అనేటువంటిది మనకు చాలా చాలా ప్రయోజనకరంగా, దేవునికరంగా ఉంది. అందుకే మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన మహిమపరిచి, ఆయన బోధల చేత, ఆయన వాక్యం చేత మనం బలపరచబడడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇక దేవుని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ఆకలి తీర్చని అంజూరపు చెట్టు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరేంటి? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకోబోతా ఉన్నాం. మరనాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి గునెను. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరికినేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమియో కనబడలేదు. యాలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ
నీ పండ్లు ఎవరునూ తినకొందరు కాక అని చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవన విధానం అంతా ఈ 4 సువార్త గ్రంథాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అనేకమైనటువంటి ప్రాంతాలకు యేసుప్రభు వారు సంచరించి మహాదేవుని యొక్క దివ్య బోధలు, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని దాపరకం లేకుండా బోధించినటువంటి సంగతి ఈ 4 సువార్తల్లోనూ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసు ప్రభు వారు ఆయన చివరి దినాలలో యెరూషలేముకి వచ్చినటువంటి సందర్భం, యెరూషలేం దేవాలయానికి వచ్చిన సందర్భం. అయితే యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు కూడా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, ప్రభువుని అనుసరించటం, అటు పరిచర్యలో ప్రభుతో శిష్యులు వాడబడినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు 12వ వచనంలో బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అనేటువంటి మాట కనబడతా ఉంది. యేసు ప్రభు వారు ఆకలిగా ఉన్నారని ఆకులు కలిగినటువంటి ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరకనేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. తర్వాత ప్రభువారు ఈ అంజూరపు చెట్టును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కింద ఇంకొక మాట మనకు కనబడతా ఉంది. అది అంజూరపు పండ్లు కాలము కాదు అనేటువంటి మాట. పండ్లు కాలము కాని సమయంలో యేసు ప్రభువారు ఆ చెట్లు పండ్లను ఎదగటం న్యాయమా? ఇది పండ్లు కాలము కాదు అనే సంగతి ప్రభువుకు తెలియదా అని ఆ భాగం మీద ఎన్నో భేదాభిప్రాయాలు, రకరకాల ఉద్దేశాలు చాలామందికి ఉన్నాయి. సహోదరులారా, కాలము కాని కాలంలో యేసు ప్రభు వారు ఆ చెట్లు పండ్లు ఎదగటం ఏంటి? ఇది అంజూరపు పళ్ళు కాసే కాలము కాదని ప్రభువుకి తెలియదా? ఇలాగ రకరకాలుగా చాలామంది కామెంట్ చేసే సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రభువారు ఏ పని చేసినా, ఏది మాట్లాడినా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణము లేకుండా, ఉద్దేశం లేకుండా ప్రభువు ఏ పని చేయరు, మాట్లాడరు అనేటువంటి సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అంజూరపు పళ్ళు గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసండి? అంజూరపు పళ్ళు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? అంజూరపు పళ్ళు ఇప్పుడైతే ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతున్నాయి. అంజూరపు పళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారా? అంజూరపు చెట్లు చూసినటువంటి వారు ఉన్నారా? సహోదరులారా, అంజూరపు పళ్ళు గురించి, అంజూరపు చెట్ల గురించి
ఇప్పుడు అంటే పూర్వకాలం పెద్దగా దాట్ల కోసం తెలియదేమో కానీ అవి ఇజ్రాయేల్ దేశంలో లేకపోతే ఆ ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతున్నటువంటి చెట్లు అవి. ఇప్పుడైతే అంతటా వాటిని ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు అమ్ముతున్నారు, అంజూరపు మొక్కలు అమ్ముతున్నారు. నేను కూడా తెచ్చి మన చర్చి వెనకాల వేశాను, అది మొలవలేదు. కానీ చాలా చోట్ల అంజూరపు చెట్లు దొరుకుతున్నాయి. ఒక 50-100 రూపాయలు పెడితే మొక్క వస్తూ ఉంది, ఇంటి దగ్గర కూడా పెరుగుతున్నాయి. చక్కగా కాయలు కూడా కాస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. ఆ చెట్టు ఎలాగుంటుంది అంటే మనకి బొడ్డబాడు చెట్టు ఉంటుంది చూశారు, మన చర్చి ముందు ఉంది, సేమ్ అలాగే ఉంటుంది బొడ్డబాడు చెట్టు. బొడ్డబాడు కాయలు ఎలాగుంటాయి, ఇంక సేమ్ అయ్యే అలాగే మనకి ఉంటాయి. బహుశా ఇయ్యేనమ్మో అనిపిస్తుంది అన్నమాట, అవి ఒకలాగే ఉంటాయి. ఒక విషయము ఇప్పుడు ఏంటనంటే యేసు ప్రభువారు ఆకలిగా ఉండటం, దూరం నుండి ఆ చెట్టుని చూడటం, ప్రభు ఆ చెట్టుని చూసేసరికి చెట్టు నిండా ఏమున్నాయంట, ఆకులు ఉన్నాయి. ఆకులు ఉన్నాయి కాబట్టి పళ్ళు ఉంటాయేమో అనుకుని ప్రభువారు చెట్టు దగ్గరికి వచ్చేసరికి పళ్ళు లేవు. అంజూరపు పళ్ళు లేకపోవటం వల్ల దానిని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మీదట చెట్ల పళ్ళు ఎవరు తినకుండునుగాక అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇదే వాక్యం మీద, ఇదే సందర్భం మీద ఇంచుమించు 4-5 రకాల పాఠాలు ఉన్నా కానీ ఒక సందర్భాన్ని లేకపోతే ఒక భాగం, ఒక విధానంలో ఈరోజు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టుకు ఆకులతో పాటు కాయలు రావటం అనేటువంటిది సర్వసాధారణంగా ఆ ప్రాంతాల్లో ఆ చెట్లకు ఉన్నటువంటి ఒక విధానం. ఆకులు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఏముంటాయి అని నమ్మకం, కాయలు ఉంటాయి అనేటువంటిది. అంజూరపు చెట్లకి అది ఒక స్పెషల్ అన్నమాట. ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముంటాయి, కాయలు ఉంటాయి. కొన్ని చెట్లు అయితే ఆకులన్నీ రాలిపోయి, అంటే ఆకులు లేకపోయినా కాయలు, అంటే పలసగా ఆకులున్నా కాయలు మాత్రం ఉండే సందర్భం మనకు కనబడతా ఉంటుంది. అంటే అంజూరపు చెట్లో 2 రకాలుగా మనకు కనబడతా ఉంది. ఒకటి, ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాయలు ఉంటాయి అనేటువంటిది ఒక విధానం. అయితే ఒకసారి ఆకులు లేకపోయినా, లేకపోని పలసగా ఉన్న చెట్టు నిండా కాయలు మొదల నుండి కాస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే ఇది పండ్ల కాలము కాదు అనేటువంటి మాట అక్కడ రాశాడు. పండ్లు కాసే కాలం కాకపోయినా కాస్తే దాన్ని ఏమంటారంటే అకాలపు కాపు, అకాలపు పండ్లు అనేటువంటి విధానంలో. అకాలపు అని అంటే అర్థం ఏంటనంటే ఆ కాపు కాయని కాలంలో కాపు కాయ, అంటే కాలము కాని కాలంలో కాపు కాయటం అన్నమాట. దీన్నే అకాలపు పంట అనేటువంటి, అకాలపు కాయలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సహోదరులారా, ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అకాలంలో కూడా ఈ అంజూరపు చెట్టు అకాలంలో కూడా కాయలు కాసే సందర్భాలు లేకపోలేదు. అంటే కాపు కాసే టైంలోనే కాకుండా కాపు కాలము కాకపోయినా కాయలు కాసిన సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. చూడండి, నహూము గ్రంథానికి మనం వెళ్ళగలిగితే బైబిల్ గ్రంథం నుండి నహూము గ్రంథము మన 3వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాము.
12వ వచనం చూడండి. అందరూ ఇది దొరకదు బేగాను, ఈ ప్రార్థన అయిపోద్ది. పేజీ నెంబర్ చెప్పండి. 769. నహూము, హబక్కూకు ఈ దొరకవు. మత్తయి సువార్త అయితే టక్కువని, కీర్తనలు అయితే ఇంక ఎదక మధ్యలో ఇలా ఇడగొట్టేస్తే కీర్తన వచ్చేది. సామెతలు కీర్తనలు. హబక్కూకు దొరకదు. ఇంకా తిరిగేస్తున్నారు పేపర్లు, ఒకటి తిరిగైతే దొరకదు. పేజీ నెంబర్ చెప్పాం కదా, 769. తీయండి తల్లి. ఓకే, చదవండి ఇప్పుడు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరుపు చెట్టు వలెనున్నవి అనే మాట చూడండి. అకాలపు, ఆ కాలపు కాదు. అకాలపు అంటే కాపు కాయని కాలంలో కాసే ఈ పండ్లన్నిటిని ఏమంటారనంటే అకాలపు. మనకి వార్తల్లో కూడా ఈ పదం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అకాలపు వర్షాలు అనే మాట కనబడతా ఉంటుంది. ఎండాకాలం మే నెలలో వర్షాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, అకాలపు వర్షాలు వల్ల పలానా పంట నష్టం కలిగింది అనేటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి. నహూము కాలంలో నహూము గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకు కనబడతా ఉంది. మరొకసారి చదువుకుందాం. నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరుపు చెట్లు వలెనున్నవి అనేటువంటి మాట. అంటే పండ్లు కాసే కాలము కాకపోయినా ఆకులుంటే కాయలు ఖచ్చితంగా కాస్తాయి. అంటే ఆ కాలము కాకపోయినా కాయలు కాసే అవకాశము ఉంది అని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రియులారా, 6వ అధ్యాయంలో చూడండి 13వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలును అనే మాట. అంటే ఇక్కడ కూడా ఏ కాలపు కాయలు కనపడతా ఉన్నాయి? అకాలపు కాయలు రాలునట్లు. ఏ చెట్టుకు కాసిన కాయలు ఇవి? అంజూరుపు చెట్టుకు కాసినటువంటి కాయలు. అకాలపు కాయలు కాదు. అకాలపు కాయలు అంటే దానికి పేరు అనుకున్నారంక. అంజూరుపు కాయలు కాపు కాసే కాలంలో కాకుండా వేరే కాలంలో కూడా కాయలు కాసే సందర్భాన్ని ఏమంటారంటే అకాలపు కాయలు అని అంటారు. ప్రియులారా, ఇప్పుడు ఈ వాక్యాలు, 2 వాక్యాలను బట్టి అకాలంలో కూడా అంజూరుపు చెట్టు కాపు కాసే అవకాశం ఉందా లేదా? ఉంది. కాపు కాసిన సందర్భాలు ఆయా కాలాల్లో 2 వాక్యాలను బట్టి మనం ఆలోచన చేస్తాం. అంజూరుపు చెట్టు కాపు కాసే కాలంలోనే కాదు, అన్ని చెట్లు కాపు ఏదైతే కాపు కాలం ఎలాగైతే ఉంటుందో, మామిడి చెట్టు ఎప్పుడు పూసి ఎప్పుడు కాస్తుందండి? మామిడికాయలు ఎప్పుడు తింటాం మనం? మే నెల ఎండాకాలంలో వస్తాయని. ఇలా ప్రతి కాయకి ఓ సీజన్ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. అలాగే అంజూరుపు చెట్టుకు కూడా ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలోనే అంజూరుపు కాయలు కాస్తాయి. ఆ కాలంలోనే కాకుండా మిగతా కాలాల్లో కూడా కాయలు కాసే అవకాశము అంజూరుపు చెట్టుకు ఉన్నది అనేటువంటి విషయాన్ని 2 వాక్యాలను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు దూరము నుండి ఈ అంజూరుపు చెట్టును చూశారట. అమ్మా నాయకు చూడాలి. దూరం నుండి అంజూరుపు చెట్టును చూసేసరికి ఏం కనబడ్డాయట? ఆకులు కనబడ్డాయి. ఆకులు కనబడినప్పుడు ఇప్పుడు ఏమనుకున్నారు ఆయన? ఖచ్చితంగా ఆకులు ఉన్నాయి అని అంటే పండ్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భం.
చూడండి, ఆకు వెనకాల ఉంటాయండి ఈ అంజూరపు. ఇది అంజూరపు చెట్టు ఊరికే అలాగ మీకు కనబడదు, కానీ ప్రతి ఫోన్లోనూ మనకు దొరుకుతాయి. ఆకులు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఆకు కింద మనకి ఈ కాయలు ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని ఫొటోస్ సేవ్ చేశాను కానీ మీకు కనబడదు, అయినా పర్లేదు. అర్థమవుతుందా? ఆకులు చూసి ఖచ్చితంగా కాయలు ఉంటాయి అనేటువంటి ఆలోచనతో యేసు ప్రభువు అక్కడికి వచ్చేసరికి ఆకులు తప్ప ఏం లేవట, కాయలు లేవు. చెట్టు చాలా నిండుగా ఉంది, చెట్టు పచ్చగా ఉంది, చాలా చూడడానికి చాలా అద్భుతమైనటువంటి రీతిలో చెట్టు అంతా పచ్చగా ఉండటం, చెట్టు నిండా ఆకులు ఉండటం కనబడతా ఉంది. కానీ చెట్టుకి మాత్రం ఏమి లేవు, కాయలు లేవు. అప్పుడు యేసు ప్రభువు వారు ఆ చెట్టుని శపించారు. ఇంకెప్పుడు ఈ చెట్టు పండ్లు ఏ మనుషునికి నువ్వేవో, నువ్వంటే ఇంకెప్పటికీ కాపుగా ఇవ్వు, నువ్వు ఎండిపోతావు, ఉపయోగం లేకుండా పోతావు అనేటువంటి విషయాన్ని. పిల్లల మధ్యలో తిరగకూడదు, నాన్న అలా తిరగకూడదు అని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పండ్లు కాలము కాకపోయినా ఒక చెట్టుకు నిండుగా ఆకులు ఉన్నాయి అని అంటే కాయలు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. అదే విషయాన్ని మనకి మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం ఆలోచన చేసాం. అయితే ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సందేశాన్ని ప్రభువు నేర్పించబోతా ఉన్నాడు. ఈ మార్కు సువార్తలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ సందర్భం ఏదైతే ఉందో, ఈ పండ్లు కాయని ఈ చెట్టు, ఈ అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉంది, ఎవరిని సూచిస్తూ ఉంది? ఈ ఫలాలు లేని అంజూరపు చెట్టు ఎవరిని సూచిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని నేర్చుకోవలసినటువంటి అవసరత మన అందరి మీద ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భం కొంతమంది రకరకాలుగా తప్పుగా కామెంట్ చేసినా కానీ ఏదో ఒక ఉద్దేశాన్ని, ఏదో పరమార్థాన్ని ప్రభు నేర్పించబోతా ఉన్నాడు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి కాలంలో యెరూషలేం మహాపట్టణము చాలా అందంగా, అందులోనూ కొండ మీద ఉంది కనుక ఇది చాలా అందంగా కనపడేది. మిగతా కింద ఉన్నటువంటి గ్రామాలకి, దేశాలకి, అన్నిటికి చాలా అందంగా కనపడేది. పట్టణమే చాలా శృంగారంగా కనపడేది. ఆ యెరూషలేం పట్టణంలో ఏముంది? దేవాలయం ఉంది. ఆ దేవాలయం అంటేనే చాలా ప్రసిద్ధి. దేవుని మందిరము చాలా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఏ ఉద్దేశము కొరకు మందిరము కట్టబడ్డదో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో దేవుని మందిరము ఉండాలి. అయితే యేసు ప్రభువు వారు తన శిశువులను పట్టుకుని యెరూషలేముకి వచ్చారు. యెరూషలేం మహాపట్టణాన్ని అంతటిని చూశాడు ఆయన. యెరూషలేం పట్టణాన్ని మాత్రమే కాదు, యెరూషలేములో ఉంటున్నటువంటి మందిరాన్ని కూడా ఆయన చూశాడు. ఆయన మార్కు సువార్త 11వ అధ్యాయము మనం 12 చదువుకున్నాము, 11వ వచనంలో అదే కనబడతా ఉంది. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాను. అంటే దేవుడు, ఆ యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చాడు. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చాడు. ఆయన సాయంకాలం వరకు ఆ పట్టణాన్ని, అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని పర్యవేక్షణలో ఆయన చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు దేవాలయాన్ని చూసినప్పుడు, యెరూషలేం మహాపట్టణాన్ని చూసినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు ఈ పట్టణాన్ని
ఆ పట్టణంలో దేవాలయాన్ని నిర్మించాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడటం లేదు. అక్కడ చూడడానికి యెరూషలేము మహాపట్టణం చాలా బాగుంది, మహాపట్టణం అది. చూడడానికి కన్నులకి చాలా నిండుగా ఉంది, చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్న దేవాలయం కూడా చాలా చాలా బాగుంది, పట్టణము బాగుంది, అలాగే దేవాలయం కూడా బాగుంది. కానీ అక్కడ దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో, పట్టణంలో దేవాలయం ఎలాగ ఉండాలని ఆయన ఆశపడ్డాడో అలాగా లేదు. దేవుడు ఆశించిన రీతిలో పట్టణం కానీ అక్కడ దేవాలయం కానీ లేకపోవటం కొంచెం బాధాకరమైనటువంటి సంఘటన. దాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని శిశువులు దాన్ని గుర్తించాలనేటువంటి ఆలోచనతో శిశువులు చూస్తుండగా యెరూషలేము నుండి బేతనియకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఆయన ఆకలి కొనటం, అంజూరపు చెట్లను దూరం నుండి చూడటం, ఆకులు నిండుగా పచ్చగా ఉండటం చూడటం, తీరా చెట్టు దగ్గరికి వచ్చేసరికి కాయలు లేకపోవటం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టుకి దేవాలయానికి వస్తున్నటువంటి భక్తులకి చాలా దగ్గరకు సంబంధం ఉన్నట్టుగా ఒక సందేశాన్ని నేర్పించాలని సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి భక్తుల యొక్క విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుతో ఉంటున్నటువంటి మేము ప్రభు సంబంధులము, దేవుని సంబంధులము అనేవారిని దృష్టిలో పెట్టుకుని అంజూరపు చెట్టు ద్వారా ఒక సందేశాన్ని నేర్పించే ప్రయత్నం యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు, ఇదే ప్రశ్న మొన్న బైబిల్ క్లాసులో, శనివారం బైబిల్ క్లాసులో ఓ పాస్టర్ గారు అడిగితే అది ఎక్కువ సమయం లేకపోవటం వల్ల ఇదే మెసేజ్లు 1, 2, 3 అని 3 భాగాలుగా విభజించి సేవకులకు పంపించడం జరిగింది. ఏది ఎలాగైనప్పటికీ ఈరోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదాము. ఫలములు లేని అంజూరపు చెట్టు ఎవరిని సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని, ఆనాడు ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు జాతిని గూర్చి యెరూషలేము నగరాన్ని సూచిస్తూ ఒక మంచి సందేశాన్ని నేర్పించే సందర్భం ఇది. అర్థమవుతుందా ప్రియులారా? మనం మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14లో ఉన్నటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది ఎవరిని సూచిస్తూ ఉంది? మొట్టమొదటిసారిగా అంటే ఇశ్రాయేలు జాతిని, యెరూషలేము మహాపట్టణాన్ని సూచిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చేసుకోవాలి. చూడండి, 11వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాము. అలానే మనము 16, 17 కూడా ఒకసారి చదువుకోగలిగితే, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తీయకుండును, మరియు యేసుప్రభు వారు బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరి అనెను అన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వకాలం ప్రభు ఉన్నటువంటి కాలంలోనే మాత్రమే కాదు, ఈనాటి కాలంలో కూడా మహాప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దేవునికి ప్రాధాన్యత తగ్గిపోయింది, దేవునికి విలువ తగ్గిపోయింది.
మరి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే వ్యాపారం, దేవుని పేరు మీద వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. సేమ్ అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. దేవుని మందిరము అనే చోటు దగ్గర ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుంది. అది అన్య దేవాలయాలు కానీ, ఈనాటి క్రైస్తవ దేవాలయాలు కానీ, అప్పుడు ఇప్పుడు కూడా ఈ మందిరాల దగ్గర వ్యాపారం జరుగుతుంది. చూడండి, దేవాలయానికి వెళ్ళే చోట చాలా వ్యాపార కొట్లు ఒకదాని పక్కన ఒకటి తెగల లెగిసిపోతాయి. ఏమంటే బొమ్మలు అమ్మే కొట్లు ఉంటాయి, బుడగలు అమ్మే వాళ్ళు కొందరైతే, తాళ్ళు అమ్మే వాళ్ళు కొందరైతే, బొమ్మలు అమ్మే వాళ్ళు కొందరైతే, కవర్లు అమ్మే వాళ్ళు కొందరైతే. ఏమండి ఇలాగా ఒకటి కాదండి, ఎన్నో, బహుశా మీకు కూడా తెలుసు. కాబట్టి ప్రతిదీ అక్కడ దొరుకుతుంది అన్నమాట. దేవునికి సమర్పించేది కూడా అక్కడ అమ్మే పరిస్థితి. మనం ఏదైతే హృదయంలో నిశ్చయించుకుని ఏదైతే దేవునికి సమర్పిస్తున్నామో అది కూడా అక్కడే దొరికితే అది కొనుక్కుని అక్కడే సమర్పించే పరిస్థితి ఈనాటి కాలంలో జరిగినటువంటి సందర్భం. అంటే ఒక భక్తుడు దేవునికి మొక్కుకొని ఏదైతే మొక్కుకున్నాడో అది దేవునికి సమర్పించాలనుకునేవాడు పరిపూర్ణ సిద్ధ మనసుతో, హృదయపూర్వకంగా, భయభక్తులతో ఆ అర్పణను ఇంటి దగ్గరే సిద్ధపడి పవిత్ర మనసుతో దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి సమర్పించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు అలా లేదే. ప్రతిదీ ఎక్కడ దొరికేస్తూ ఉన్నాయి? మందిరం దగ్గర ఉన్నటువంటి కొట్లలో దొరికేస్తూ ఉన్నాయి. చేతులు ఊపుకుంటా రావటం, అక్కడ ఏదైతే ఉన్నదో అది కొనేసి దేవునికి సమర్పించేసి మళ్ళీ చేతులు ఊపుకుంటా వచ్చేయటం. అలాగ అయిపోయింది. అంటే ఇప్పుడు సిద్ధ మనసు ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎక్కడ సిద్ధపడాలా, ఎలా సిద్ధపడాలా, ఈ విధానం లేదు, పోయింది. ఈ విధానం లేదు. ఉదాహరణకి ఆదాము గారికి 2 కుమారులు కదా, కయ్యోను గారు, హేబేలు గారు. ఇద్దరు దేవునికి సమర్పించారు. అందులో హేబేలు అర్పణను మాత్రమే దేవుడు స్వీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు స్వీకరించాడు అన్న ఆధారాలు లేకపోతే ఆరా తీస్తే అతనికి సిద్ధ మనసు ఉంది, ఇంటి దగ్గర ప్రిపేర్గా ఉన్నాడు. ఆ సందర్భం మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంత మాత్రమే కాకుండా అబ్రహామును దేవుడు ఒక అర్పణ అడిగాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే ఒక అర్పణ అడిగితే ఈ అర్పణ ఎక్కడ సిద్ధపడ్డాడండి? అతను ఇంటి దగ్గరే సిద్ధపడ్డాడు. ఇంటి బడే అర్పణను సిద్ధం చేసుకుని అర్పణకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతటిని సిద్ధం చేసుకుని బయలుదేరాడు దేవుడు ఉంటానన్న స్థలానికి. ఇప్పుడు దేవుడు అంగీకరించినట్లుగా చూస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి దేవాలయం దగ్గర, అన్ని దేవాలయాల దగ్గర ఏం లేచిపోయినాయి? కొట్లు లేచిపోయాయి. ఇప్పుడు ఆ కొట్టి దగ్గర అన్నీ దొరికేస్తున్నాయండి. బొమ్మలు దొరుకుతున్నాయి, తాళ్ళు దొరుకుతున్నాయి, కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, కొవ్వొత్తులు దొరుకుతున్నాయి, ఇంకొకటి కాదండి, అన్నీ దొరుకుతున్నాయి. కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఇది ఒక పెద్ద తీర్థం కింద, సమరం కింద అయిపోయింది. భక్తి భావాలతో నింపబడినటువంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు తక్కువ, చూసి ఆనందించడానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ. దేవుని మందిరము అని అంటే అది ఎలాగ ఉండాలన్నాడు? సమస్త మనుషులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు వైజాగ్ వెళ్ళారో లేదో మేరీమాత గుడికి, పోనీ గౌరీపట్నం వెళ్ళారో లేదో నాకైతే తెలియదు. మీరు ఒకసారి చూడండి అది పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే అది మందిరము కాదు, వ్యాపారం దేవుని పేరు మీద వ్యాపారం జరుగుతుంది.
అక్కడనే కాదండి, చాలా చోట్ల ఇదే తంతు జరుగుతూ ఉంది అని 11వ అధ్యాయం చదువుకుంటే చాలా సీరియస్ అయినటువంటి సందర్భం. యేసుప్రభు సీరియస్ అయ్యి కళ్ళ ముందు వారు చూపించే విధంగా ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. యెరూషలేము పట్టణము, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సహోదరులారా చూడండి, చెట్టు ఎలా ఉంది? అంజూరపు చెట్టు ఎలా ఉందండి? పచ్చగా ఉంది. అలానే చాలా నిండుగా ఆకులతో ఉంది. యెరూషలేం పట్టణం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. దేవాలయం కూడా చాలా బాగుంది. అంటే పోలికను చేపిస్తున్నాడు అక్కడ. అంజూరపు చెట్టు ఎలాగైతే పచ్చగా ఆకులతో కలకల్లాడుతూ నిండుగా ఉందో, యెరూషలేం పట్టణం కూడా అలాగే ఉంది. కానీ ప్రభువు ఆశించినది ఆ చెట్టులో లేదు. ప్రభు ఆశించినది యెరూషలేం మహాపట్నంలో లేదు. ఫలాలు లేనటువంటి ఈ చెట్టు ఎవరిని సూచిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆనాటి ఫలాలు లేనటువంటి ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, యెరూషలేం నగరం ఏదైతే ఉందో వారిని సూచిస్తూ ఉంది. వారిని మాత్రమే కాదు, ఈనాడు గోట వేషధారులకు భక్తిహీనులకు గుర్తుగా ఆ చెట్టు ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వేషధారులకు భక్తిహీనులకు గుర్తుగా ఆ చెట్టు ఉన్నది అంటే, పైకి మాత్రమే భక్తి గలవారుగా నటించేవారిని సూచిస్తూ ఉంది ఈ ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు. మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు? ఈ పచ్చగా నిండుగా ఆకులతో ఉన్నటువంటి ఈ ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు పైకి మాత్రమే భక్తిగా కనబడే వారిని సూచిస్తూ ఉంది. పైకి మాత్రమే భక్తి గలవారుగా ఉండేవారిని సూచిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. తీమోతేయులకు రాసినటువంటి 2వ పత్రిక, తీమోతేయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాం. ఎలాగట? పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాడునై యుందురు. ఇటు వారికి క్లోజ్గా ఉండంటున్నాడా? ఏమండి? పైకి భక్తి గలవారుగా ఉండి భక్తి యొక్క శక్తిని ఏమాత్రము ఆశ్రయించిన వారికి క్లోజ్గా, సన్నిహితంగా, స్నేహంగా ఉండమన్నాడా? దూరంగా ఉండమన్నాడా? దూరంగా ఉండమన్నాడు. దూరంగా ఉండండి, విముక్తుడివై ఉండండి. వీరు కేవలం అంజూరపు చెట్టు ఎలాగైతే నిండుగా ఉన్నదో, పచ్చగా ఉన్నదో, ఆకులతో ఉన్నదో, అలానే ఈరోజు కూడా కొన్ని కుటుంబాలు లేక కొంతమంది వ్యక్తులు పైకి భక్తి గలవారుగా కనబడతారంటే ఏ చెట్టులాగా చెప్పాలి? అందరూ చెప్పాలి. ఏ చెట్టులాగా? అంజూరపు చెట్టులాగా. ఈ అంజూరపు చెట్టు దూరం నుంచి చూస్తే ఎలా ఉందట? చాలా నిండుగా పచ్చగా ఆకులు, చెట్టు నిండా ఆకులే. చెట్టుని చూసేసరికి అబ్బా ఎంత బాగుందిరా, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, చెట్టు ఎంత పచ్చగా ఉందో అనుకుంటాం. కానీ ఆ చెట్టుకి ఏమి లేదట? ఫలాలు లేవు. ఇప్పుడు అది మనం ఆలోచించవలసింది. ఈరోజు కూడా చాలా కుటుంబాలు భౌతికంగా కుటుంబం చాలా బాగుంటే బాగుండుగాక, ఆ కుటుంబాన్ని చూస్తే అమ్మ చాలా బాగున్నారా అనిపిస్తుంది. వారి ఇల్లుని చూస్తే చాలా బాగుందిరా అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాగున్నారా అనిపిస్తారు అంతే. కానీ వారిలో ఏమి లేదంటున్నాడండి? భక్తికి సంబంధించినటువంటి శక్తి లేదు, ఆత్మీయత లేదు, ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు ఆ కుటుంబంలో లేవు.
చూసేసరికి భక్తిగా కనబడుతున్నారు, అంతే. కనబడటం భక్తిగా కనబడుతున్నారు. భౌతిక స్థితిని చూసే ఒక అంచనా, దూరం నుంచి చూశారు, పాపం బాగుందనుకునే వచ్చారు చెట్టు దగ్గరికి. ఆకులు ఉన్నాయనుకుని, ఆకులను చూసి ఫలాలు ఉంటాయనుకుని వచ్చారు. కానీ తీరా చూస్తే నో ఫలాలు. ఆత్మీయ స్థితిని పరిశీలన చేస్తే ఆత్మీయ ఫలాలు లేవు. అయ్యో ఎంత మోసం ఇది! ఎవరిని మోసం చేస్తున్నారు మీరు అనంటే దేవుణ్ణి. ప్రభు అంతటి వాడే ఆకులను చూసి, దూరం నుండి ఆకులను చూసి చెట్టు దగ్గరికి వచ్చాడు ఆయన. కానీ ప్రభుకి ఏమి ఎదురయ్యిందండి? చెట్టు దగ్గరికి వచ్చినటువంటి ప్రభుకి ఏమి ఎదురయ్యింది? నిరుత్సాహం, నిరాశ ఎదురయ్యింది. ఒకవేళ ప్రభు నిన్ను చూస్తుంటే, దేవుడు నీ కుటుంబాన్ని చూస్తుంటే, నిన్ను చూస్తుంటే నిరుత్సాహం, నిరాశ ఎదురైతే ఆ చెట్టుకు పట్టినటువంటి గతే మనకి పడతాది అని ఈ ఉపమానం లేక ఈ కథనాన్ని బట్టి మనకు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫలాలు లేనటువంటి చెట్టుగా ఒకవేళ మనం ఉన్నామేమో, ప్రియ సోదరి సహోదరుడా, గుర్తు చేసుకో, ఆలోచించు. మనుషులని మెప్పించడం కొరకు మనం భక్తి చేయొద్దు అనేటువంటి విషయం ఈ పాఠం ద్వారా మనకు నేర్పించబోతా ఉన్నాడు. ఎంతకాలం నువ్వు మెప్పిస్తావు? ఎంతకాలం మనం మెప్పిస్తాం? పైకి భక్తిగా కనబడి ఎంతకాలం మనం మెప్పించగలం? అసలు సిసలైనటువంటి ప్రతిఫలం దేవుడి దగ్గర పొందాలని అంటే భక్తి, దాని యొక్క శక్తి ఆశ్రయించే దానిగా ఉండాలి తప్ప పైకి కనబడేవారుగా ఒకవేళ ఉంటుంది ప్రమాదము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఈ ఫలాలు లేనటువంటి చెట్టు ఇంకా దేనిని సూచిస్తూ ఉందో నేర్పించబోతా ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎవరు చెప్తున్న మాట ఇది? ఆ మాటను చెప్తున్నది ఎవరు? సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎవరికి నచ్చటం లేదండి. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా బయటికి చెప్పేస్తున్నాడు ఆయన. నీ అంతరార్థంలో ఉన్నటువంటి స్థితిగతులను కూడా బయటికి చెప్తున్నాడు ఆయన. అందుకే ప్రభు ఎవరికి నచ్చటం లేదు. చూడండి ఆ మాట, మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ, వెలపల అంటే పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ, పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల ఎలాగున్నారట అండి? వేషధారులుగా ఉన్నారు. లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. బాబా విషయాన్ని ఆలోచన చేయబోతా ఉన్నాం జాగ్రత్తగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉన్నారు. ఈ చెట్టు ఎలా ఉంది? ఇప్పుడు చెట్టు దగ్గర రావాలా? మనం పాఠం ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? ఏమండి? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. చెట్టు చాలా పచ్చగా ఉంది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా
కాయలు ఉండాల. అది పండ్లు కాలము కాకపోయినా ఆకులు ఉన్నాయి అంటే కాయలు ఉండే అవకాశము ఉందని ఆయా సందర్భాల్లో కొన్ని లేఖనాలను బట్టి, పురాతన చరిత్రను బట్టి అంజూరపు చెట్టు అకాల కాయలు కూడా కాస్తాయి అనేటువంటి సందర్భం మనకు అర్థమైనప్పుడు, కానీ చెట్టు ప్రభుని మోసం చేసింది. ఆ చెట్టులాగే ఒకవేళ మన కుటుంబాలు కానీ, మన ఆత్మీయ స్థితి కానీ, ఒక అలాంటి స్థితి కానీ మనం ఉన్నట్లయితే ప్రమాదం అని చెప్తున్నాడు. దేనిని సూచిస్తుందో చెప్తున్నాడు. ఆ చెట్టు, ఈ ఫలాలు లేనిటువంటి చెట్టు దేనిని సూచిస్తుందో చెప్తా ఉన్నాడు. మొదటిది ఏమండి, వేషధారులకు భక్తిహీనులకు గుర్తుగా ఉందని. పైకి మాత్రమే నీతిమంతులుగా కనబడేవారుగా ఒకవేళ ఉంటే అది ప్రమాదం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రమాదము. తీతుకు రాసినటువంటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, కొంతమంది ఎలాగున్నారో చెప్తున్నాడు. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహాయులను అవిధేయులను ప్రతి సత్కార్యముకు విషయమై భ్రష్టులై ఉన్నారట. ఏమండి, ఇక్కడ మరొక వారి కోసం చెప్తున్నటువంటి సందర్భం ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఎరుగుదము. దేవుడు మీకు తెలుసా? నాకు తెలియకపోవటం ఏంటి? దేవుడి కోసం తెలుసు, దేవుని వాక్యం కోసం తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ సత్కార్యానికి దూరంగా ఉంటున్నాను. ఇది మంచి అని తెలిసినప్పుడు దాన్ని చేసే విషయంలో ఆమరణ దూరంలో ఉంటున్నాను. సత్కారం చేసే విషయంలో చాలా చాలా దూరంగా ఉంటుంది నీ కుటుంబం. సత్కార్యము అంటే మంచి కార్యాలు, దేవుని మహిమపరిచే కార్యాలు, దేవుని గణపరిచే కార్యాలు, దేవుని చేత ఆశీర్వదించబడే కార్యాలు చేసే విషయంలో నువ్వు దూరంగా ఉంటున్నావు, నీ కుటుంబం దూరంగా ఉంటుంది. పైపొచ్చి నేను ఎవరన్నా అడిగితే దేవుని కోసం నాకు బాగా తెలుసు, ఎవరు నాకు చెప్పక్కర్లొద్దు, దేవుని వాక్యం కూడా నాకు బాగా తెలుసు, ఎవరితో చెప్పించుకోవాలని అవసరం కూడా నాకు లేదు అనే స్థితిలో ఉన్నారంట కొంతమంది. ఏమండి, ఈ వాక్యం నిజమేనా? నాకేదో చెప్పాలి. మీరు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం నిజమేనా? నిజమే. అలాంటి వారు కూడా ఉన్నారా? ఎస్, ఉన్నారని దేవుని డిక్లేర్ చేస్తున్నాడు. ఆ వాక్యం నువ్వు రాయలేదు, నేను రాయలేదు. దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్నారంట. దేవుడు మాకు బాగా తెలుసు కానీ అన్నాడంటే గూని వచ్చిందని. అసహాయులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉన్నారు. భ్రష్టత్వం పట్టింది అనేటువంటి విషయం. భ్రష్టత్వం పట్టడం అని అంటే చూడండి, ఇంక దరిద్రం పట్టింది అంటారు చూసారా, శని పట్టింది అంటారు. మనకు అర్థమయ్యే వాళ్ళు శని పట్టింది, దరిద్రం పట్టింది, గ్రహణం పట్టింది అని అంటారు. ఇక గ్రహణం పట్టిన రోజున ఇంకా ఏమీ కనబడదు. గ్రహణం పట్టడం అంటే చూడండి, సూర్యుడిని కూడా కప్పేస్తుంది అనమాట ఈ గ్రహణం అనేటువంటిది. సూర్యుడు కూడా కనబడ్డు. సూర్యుడే ఎన్నో కోట్ల రెక్తి కాంతిని వెదజల్లేవాడు. చంద్రుడిని కూడా కనబడినవాడు. గ్రహణం అంటే అంత ప్రమాదం అన్నమాట అండి. పైపొచ్చి వీళ్ళు ఎలాగుంటారు అని చెప్తున్నాడు అక్కడ. దేవుడు తెలుసు మాకు, ఆ దేవుని వాక్యం కూడా తెలుసు. సత్క్రియలు అయితే మేము చెయ్యం, ఒకప్పుడు చేసాం, ఇప్పుడు మేము చెయ్యం. అంటే ఏం పట్టింది ఇప్పుడు? చెప్పాలి, మీరేం చెప్పాలి? ఏం పట్టింది? మనకు అలా అర్థం చేసుకోవాలి. నో, నేను నా కుటుంబం ఒకవేళ దశలో ఉంటే, అంజూరపు చెట్లాగా ఒకవేళ నిండుగా ఒకవేళ నేను ఉన్నానేమో, పైకి కనబడేటట్లుగా చెట్టు నిండా ఆకులు ఎలాగైతే నా కుటుంబం పైకి అలా కనబడుతుందేమో, ప్రభువుకు ఉపయోగం లేనప్పుడు నేను పచ్చగా ఉన్న ఉపయోగం లేదు. అన్నీ ఉన్న ప్రభుకి కానీ ప్రభుకు సంబంధించిన సత్కార్యాల విషయంలో కానీ నేను దూరంగా ఉంటే
నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి నిర్ణయాన్ని వచ్చే రీతిగా ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేనిని సూచిస్తుందో చెప్తున్నాడు. ఈ ఫలాలు లేని అంజూరపు చెట్టు, ఆకలి తీర్చనటువంటి అంజూరపు చెట్టు లాగా ఒకవేళ నేను కానీ నా కుటుంబం కానీ ఉంటే, పైకి అందంగా చక్కగా సందంగా ఒకవేళ కనబడినా ప్రభువుకి కానీ దేవునికి కానీ ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా ఒకవేళ నేనుంటే ప్రమాదంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిండుగా ఆకులతో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి ప్రమాదం వచ్చిందా? బాగుందండి, ప్రమాదం వచ్చిందండి. తెల్లారి బతుకు చూస్తే అంత నిండుగా కొమ్మలతోని ఆకులతో ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు మళ్ళీ మరుసటి రోజు వచ్చారట. మరుసటి రోజు వచ్చేసరికి ఆ చెట్టు ఏమైపోయిందంట? ఏమండి, ఎండిపోయిందంట. శిష్యులు చూశారు అప్పుడు, ప్రభా నిన్న చాలా పచ్చగా ఉంది ఈ చెట్టు, ఇప్పుడేంటి ఎండిపోయింది అని అడిగితే అప్పుడు విశ్వాసం కోసం చెప్తున్నాడు, విశ్వాసం కోసం చెప్తున్నాడు యేసు ప్రభు వారు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడు అనంటే పడుతుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన కార్యాలు కూడా జరుగుతాయి. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అది పొందాము అనేటువంటి నమ్మకంతో మనం ఖచ్చితంగా ప్రార్థనలో ఆ విధంగా చేయాలి. అనుమానంతో, అపనమ్మకంతో అందరూ వెళ్తున్నారని నేను గుళ్ళోకి వెళ్ళి, అందరూ చేస్తున్నారు నేను చేసి, అందరి కోసం మనం చేస్తే ప్రభు కోసం నువ్వేం చేసావు? ప్రభు కోసం చేయలేదా? ఇది నో, అందరి కోసం చేశా, అందరి కోసం వెళ్ళాను, అందరి కోసం చేశాను అనేటువంటి భావంతో ఉంటే ప్రమాదం అని చెప్తున్నాడు. చెట్టు అలాగే అందరి కోసం అందరికీ కనబడద్ది. ఈ అంజూరపు అందరికీ కనబడ్డది, పచ్చగా ఉన్నది, కానీ శపించబడ్డది. ఒకవేళ ఆ దశలో నా కుటుంబం ఉందామో అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేసే సందేశం ఇది. ఎవరు బాధపడవలసిన పని ఏమీ లేదని మనకి ప్రభు మనతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను కానీ, నా కుటుంబం కానీ, నా భార్య, నా పిల్లలు కానీ పైకి అందంగా బలంగా చక్కగా పచ్చగా ఒకవేళ ఉంటే మంచిదే. దానికంటే రెట్టింపు దేవుని సన్నిధిలో వాడబడుతున్నానా లేదా, దేవుని పరిచర్యలో వాడబడుతున్నానా లేదా అనే విధానం నాకు నేనుగా నా కుటుంబంగా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అర్థమవుతుందా ప్రియులారా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి, ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. చూడండి, మరొక మాట మనం చదువుకోబోతా ఉన్నాము. మత్తయి సువార్తలోనే మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 15. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రమములను చేయవారిని వెళ్ళగొట్టి ఆరంభించాను. అంటే దేవాలయంలో ఏం జరుగుతుంది ఇక్కడ అన్న విషయాన్ని ఆలోచన చేస్తే వ్యాపారం జరుగుతుంది. ప్రభు సంతోషించాడా? ఏమండి, సంతోషించాడా? అబ్బా భలే జరుగుతుందిరా బాబు అనుకోలేదండి. అక్కడ ఆయన పడగొట్టేశాడు. పడగొట్టడం మాత్రమే కాదు, కొరడా తీసుకుని వాళ్ళందరినీ చెదరగొట్టాడు. దేవుని మందిరం అంటే ప్రార్థన జరగాలి, ఇక్కడ వ్యాపారం కాదు. ఇప్పుడు మనం గౌరవపట్నం ఆటో మీద వెళ్ళి ఆ కుట్లన్నీ పడగొట్టేసాం అనుకోండి, మన మీద ఏం పెడతారు? ఇప్పుడు కేసు పెడతారు. కానీ ప్రభు అవన్నీ పడగొట్టేసి అక్కడ వాక్యం చెప్తే వాళ్ళందరూ భయపడ్డారండి. అమ్మో, అధికారంతో బోధిస్తున్నాడు, శాస్త్రులు పరిచయలా కాదు, అధికారంతో బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉంది దేవాలయం అంటే ఏంటో. దేవాలయం దగ్గర ప్రార్థనకి వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉండాలి. ప్రతి భక్తుడు స్వతంత్రంగా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళే శుభం జరగాలి. ఇక్కడ మందిరానికి వచ్చినటువంటి వారు ప్రతి వారి జీవితంలో ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళాలా. దాంట్లో కొనుక్కోవడానికి లేకపోతే ఏదేదో కొనుక్కోవడానికి కాదు.
అన్న విషయాన్ని ప్రభు బోధించినటువంటి సందర్భం. అర్థమవుతుందా ప్రియులారా? భక్తి ముసుగులో మోసాలు చేసేవారు అక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నామకార్థ క్రైస్తవులు భక్తిహీనులను, వేషధారులను నటించేవారుగా, జీవించేవారుగా ఉన్నటువంటి వారందరూ ఇక ఈ అంజూరపు చెట్టును పోలి ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టును జ్ఞాపకం చేసుకొని, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టును చూసి మనం ఏదో పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ అంజూరపు చెట్టును చూసి ఏదో గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి అనేటువంటి విషయం. ఆఖరిగా ఓ ప్రశ్న నేను అడిగి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, చెట్టును పోషించే దేవుడు చెట్టు నుండి ఫలాలు ఆశించడం నిజమా కాదా? కరెక్టా కాదా? ఏమండి, దేవుడి వారికి అక్కర్లేదు. మనం ఓ చెట్టు వేసాము, ఓ మొక్కను వేసాము, ఆ మొక్క ఎదిగి పెద్దదై దాని ఫలాలు కాస్తే భుజించాలనేటువంటి ఆశ చెట్టు నాటినోడికి, చెట్టు పోషించేవాడికి అలాగ ఆలోచించడం, అలా కోరుకోవటం న్యాయం అంటారా కాదా? న్యాయమే, న్యాయం. అది చెట్టు వేసినోడికి దాని ఫలాలు తినాలనేటువంటి కోరుకుంటుంది కాబట్టి అలా కోరుకోవటం అనేటువంటిది న్యాయం, ధర్మం. అలానే నిన్ను నన్ను పుట్టించి పోషిస్తున్నటువంటి మన పరమ తండ్రి మన నుండి ఫలాలు ఆశించటం న్యాయమా కాదా? న్యాయమే. ఒక చెట్టు విషయంలో ఒక మనిషి ఎలాగైతే ఆశిస్తూ ఉన్నాడో, అలానే ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు మన నుండి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు ఆశించడం కూడా కరెక్టే. మరి కరెక్ట్ అయినప్పుడు దేవుడు కోరినప్పుడు మన నుండి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకి అవసరమైనప్పుడు ఆ ఫలాలు ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుందా రాదా? ఆయనకి అవసరమైనప్పుడు ఫలాలు మన దగ్గర నుండి కావాలని అడుగునప్పుడు ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుందా రాదా? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు ఫలాల కోసం, కానీ అది ఫలాలు లేవు. తర్వాత అది శాపానికి బలైంది. నో, మన దేవుని బిడ్డలమైన మనం, దేవుని సంఘ బిడ్డలుగా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క అంజూరపు చెట్టును పోలి ఉన్నాము. అనేక కుటుంబాలు కలిస్తే సంఘం, దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క అంజూరపు చెట్టు. దానికి ఉన్నటువంటి కొమ్మలు అయితే ఉన్నాయో, ఆకులు అయితే ఉన్నాయో, రబ్బలు అయితే ఉన్నాయో, కుటుంబంలో సంబంధించినటువంటి పిల్లలు, మొత్తానికి ప్రతి ఆకు వెనక అంజూరపు కాయలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఫలాలు ఫలించే, అది అకాలమైన మామూలు కాలమైన, ఏ కాలమైనా అంజూరపు అకాలమందు కాయలు కాసే చెట్లు ఉన్నాయి, అలాగే కాలం టైంలో కూడా ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషపడే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. భౌతిక స్థితిని బట్టిని కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని బట్టి. ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నాం మనం? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. ఈ ఆకలి తీర్చని అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అని అంటే, అలనాటి ఇశ్రాయేలు జాతిని గురించి, యెరూషలేము నగరాన్ని సూచిస్తూ ఉందని మనం నేర్చుకున్నాం. ఈ ఆకలి తీర్చనటువంటి అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అని అంటే, వేషధారులకు, భక్తిహీనులకు సూచనగా ఉందని మనం నేర్చుకున్నాం. ఈ ఆకలి తీర్చని అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అని ఆలోచిస్తే, పైకి భక్తి వారుగా కనబడి లోపల శక్తి లేనటువంటి వారుగా, ఆత్మీయ శక్తి లేనటువంటి వారుగా వారిని సూచిస్తూ ఉందని. ఈ ఆకలి తీర్చని ఈ అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉందని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మాకు దేవుడు తెలుసు అనే భ్రమలో ఉండి సత్క్రియలు ఏమాత్రము చేయకుండా భ్రష్టత్వం పట్టినటువంటి కుటుంబాలకి, వ్యక్తులకు సూచనగా ఉంది అనే విషయాన్ని నేర్పిస్తాం.
ఒకవేళ ఎలాంటి పరిధిలో ఒకవేళ మనం ఉంటే, మన కుటుంబాలు ఉంటే ఆత్మ విమర్శనం చేసుకొని, దేవుడు ఈ రోజున నా కోసం, నా కుటుంబం కోసం మాట్లాడాను. నిజమే, ప్రభు జీవితంలో ఫలాలు లేనిటువంటి ఒక అంజూరపు చెట్టు ఎలాగైతే శపించబడ్డదో అలాగే నా కుటుంబం శపించబడకూడదు దేవుని చేత. నేను బ్రతుకున్నంత వరకు ప్రభుని విడిచిపెట్టను. నాలో శక్తి ఉన్నంత వరకు ప్రభు సేవలోనే కొనసాగుతాను. నా భక్తి మనుషులు కనబడే విధంగా ఒకవేళ ఉంటే అది నాకు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంది. నా భక్తి కానీ నా విధానం అంతా కేవలం మనుషుల కోసం ఒకవేళ చేసినట్లయితే అది ఏమాత్రము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి స్థితిలోనే ఉంది అని ఒకసారి మనం ఆత్మీయ విమర్శన మనం చేసుకోగలిగితే ఒక చక్కటి సందేశం. ఇది ఎవరినో బాధ పెట్టాలనో లేకపోతే ఏదో విమర్శించాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఈ వాక్యం నాకు, నా కుటుంబానికి వర్తిస్తుంది. అలాగే మీకు, మీ కుటుంబాలకి ఈ లింక్ ఎంతమందికి అయితే లైవ్ వెళ్తా ఉందో వారందరికీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ వాక్యాలు వింటూ ఉన్నారు, ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారు. నా సంఘ బిడ్డల గోట, నాకు సంబంధించినటువంటి నా కుటుంబస్తుల గోట ఆత్మీయ ఫలాలు ఫలించి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా ఉండాలనేటువంటిది ఓ సంఘ సేవకుడిగా నా కోరిక. ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు ఫలించి సమృద్ధికరమైనటువంటి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నా సంఘ బిడ్డలు పొందుకోవాలనేటువంటి కోరిక తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆకలి తీర్చని అంజూరపు చెట్టుగా ఉందామా, లేకపోతే ఆకలి తీర్చే ఫలాలు ఫలించే చెట్టుగా మనం ఉందామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసి చక్కగా ఈ పాఠాన్ని మన హృదయాల్లో బలపరుచుకోవాలి. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.